ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండంలో ఉన్నాము. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకం ఆ ఘట్టాన్ని చదువుతున్నాము. ఈరోజు సామంతాదుల మధ్య రాజర్షి అయిన దశరథుడు దేవతల మధ్య దేవేంద్రుని వలె విరాజిల్లుచుండెను. రథముపై వచ్చుచున్న తన కుమారుణ్ణి అతడు ఆ రాజభవనం నుండియే చూచెను. శ్రీరాముడు శౌర్య పరాక్రమములలో గంధర్వ రాజతుల్యుడు, లోకమునందు పౌరుషమున అద్వితీయుడు, దీర్ఘబాహువు, గొప్ప బల సంపన్నుడు, మదపు టేనుగు వలె గంభీర గమనుడు, చంద్రుని వలె మనోహరమైన ముఖ సౌందర్యం కలవాడు, చూడముచ్చటైన అంద చందములు గలవాడు, రూప సౌభాగ్యము చేతను ఔదర్యాది గుణములను బట్టి సర్వప్రాణుల దృష్టిని ఆకర్షించుచు వారి చిత్తములను అపహరించువాడు, ఎండ బాధకు గురి అయిన వారికి మేఘము వలె ప్రజలకు ఆహ్లాదమును గూర్చువాడు. అట్టి శ్రీరాముడు తన కడకు వచ్చుచుండగా తండ్రి దశరథుడు ఆయనను అదే పనిగా రెప్పలార్పక ఎంతగా చూచుచున్నను తనివి తీరకపోయెను. సుమంత్రుడు చేయుతనిచ్చి శ్రీరాముణ్ణి ఆ మహారథము నుండి దింపెను. పిదప తండ్రి కడకు వెళ్ళుచున్న శ్రీరాముని వెంట అతడు ప్రాంజలి అయి నడిచెను. అట్లు సుమంత్రునితో కూడి నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు దశరథ మహారాజును దర్శించుటకై కైలాస శిఖర సదృశ్యమైన రాజప్రాసదమును అడిగిడెను. పిమ్మడ రాఘవుడు అంజలి ఘటించి తండ్రి సమీపమునకు చేరి వినమ్రుడై రామవర్మనైన నేను మీకు నమస్కరించుచున్నానని పలుకుచు తండ్రి అయిన దశరథునికి పాదాభివందనము ఆచరించెను. అంతట దశరథుడు ప్రక్కనే అంజలి ఘటించి నమస్కరించుచున్న తన ప్రియపుత్రుడకు శ్రీరాముని చూచి అతనిని తన దగ్గరకు తీసుకొని మిక్కిలి ప్రేమతో అక్కున చేర్చుకొనెను. పిమ్మట మహారాజు ఉన్నతమై మనోహరమై మనువులు పొదిగిన శ్రేష్టమైన బంగారు సింహాసనం మీద శ్రీరాముణ్ణి ఆసీనుణ్ణి గావించెను. ఆ శ్రేష్టమైన ఆసనమును అలంకరించి రాఘవుడు తన కాంతిచే ప్రభాత సమయమున స్వచ్ఛమైన సూర్యుడు సావర్ణి మేరు పర్వతమును వలె దానిని భాసింపజేసెను. శ్రీరాముని దివ్య తేజస్సులచే ఆ సభా ప్రదేశమంతయు శరత్కాలమునందు చంద్రకాంతులచే గ్రహ నక్షత్రములతో కూడిన నిర్మల ఆకాశం వలె విరాజిల్లెను. చక్కగా అలంకరించుకున్న జనులు అద్దములో తమ ప్రతిబింబములను చూచుకొని మిక్కిలి ఆనందించినట్లు అచ్చుగుద్దినట్లు తన వలనే ఉన్న ప్రియపిత్రుడైన రాముణ్ణి చూచి దశరథుడు ఎంతగానో మురిసిపోయెను. శ్రీరాముని వంటి మహాపురుషునకు తండ్రి అయిన దశరథుడు పుత్రవంతులలో మేటి. ఆ రాజు తన సుతుణ్ణి రామా అని సంబోధించి చిరునవ్వును చిందించుచు కశ్యప మహర్షి దేవేంద్రునితో వలె ఇట్లు వచించెను. ఓ రామా, మీ అమ్మ అన్ని విధములా నాకు తగిన అర్ధాంగి పట్టమహిషి. ఆమె గుణగణములను అందచందములను పుణికిపుచ్చుకొని ఆమె చల్లని కడుపున పుట్టిన నీవు సర్వ విధములా ఆమెకు తగిన తనూజుడవు, నాకు ప్రియపుత్రుడవు. నీ సుగుణముల ద్వారా ఈ ప్రజలందరినీ నీవు రంజింపజేసితివి కనుక పుష్యమి నక్షత్రము నాడు అంటే చంద్రుడు పుష్యమి నక్షత్రయుక్తుడై ఉండగా నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు కమ్ము. ఓ కుమారా, నీవు సహజముగానే వినయ సంపన్నుడవు, మిక్కిలి సద్గుణ శోభితుడవు. నీవు అట్టి వాడవే అయినను నీ మీది వాత్సల్యముతే ఇత కరములైన వచనములను ఒకటి రెండింటిని పలికెదను. నాయన, ఇంకను వినయవంతుడము కమ్ము. ఎల్లప్పుడూ జితేంద్రుడవై మెలుగుము. కామము వలగాని క్రోధముచే గాని కలుగు వ్యసనములను త్యజింపవలెను. పరోక్షముగా గూఢాచారుల ద్వారా నీ రాజ్య విశేషములను ఇతర రాజ్యముల విషయములు తెలుసుకొని తగిన విధముగా వ్యవహరింపుము. అట్లే ప్రత్యక్షముగా అనగా స్వయముగా ప్రజల నుండి తదితరుల నుండి వాస్తవములను ఎరింగి రాజ్యపాలన చేయుము. అమాత్యులను, సేనాపతులను, పురరక్షకులను, పురవాసులు, జానపదులు మొదలగు ప్రజలందరినీ రంజింపచేయుచు పరిపాలింపుము. కోష్టాగారములను, ఆయుధగారములను ధనధాన్యములతోనూ వివిధ ఆయుధములతోనూ నింపుచు సామంతులు మొదలగు సప్త ప్రకృతులకు అనురాగమును పంచి ఇచ్చుచు రాజ్యమును పాలించు రాజును చూచి సామంతాదులు అమృతమును పొందిన అమరుల వలె సంతోషింతురు. కనుక నీవు మనో నిగ్రహముతో ఇంతవరకు తెలిపిన రీతిగా రాజ్యపాలన చేయుము. ఆ శ్రీరామునకు ప్రియ మిత్రులైన వారు యువరాజు పట్టాభిషేక విషయములను విని వెంటనే శీఘ్రముగా
కౌసల్య భవనమునకు చేరి ఆమెకు ఈ వార్తలను తెలిపిరి. ఈ శుభవార్తలను కొని వచ్చిన శ్రీరాముని మిత్రులకు వనితారత్నమైన కౌసల్యాదేవి వెండి బంగారములను, గోవులను, వివిధములకు రత్నములను బహుకరించెను. పిమ్మట రఘురాముడు తండ్రి అయిన దశరథ మహారాజునకు ప్రణమిల్లి రథమును అధిరోహించి మార్గమున ప్రజల నుండి గౌరవ సమ్మానములను స్వీకరించుచు కాంతులతో దగదగలాడుచున్న తన భవనమునకు చేరెను. ఆ నగర వాసులందరూ రాజుగారి మాటలను విని తమ చిరకాల వాంఛ నెరవేరబోచున్నదని పరమానంద భరితులై పిమ్మట రాజుగారి యొద్ద సెలవు గైకొని తమ తమ ఇండ్లకేగిరి. వారు మిక్కిలి హర్షోల్లాసములతో తమకు అభీష్టమైన యువరాజ పట్టాభిషేకము నిర్విఘ్నముగా కొనసాగుటకై ఇష్టదేవతలను భక్తితో అర్చించిరి. పౌరులందరూ వెళ్ళిన పిమ్మట నిశ్చయజ్ఞుడైన దశరథ మహారాజు మంత్రులతో మరలా సమాలోచన చేసి అతడు తన నిర్ణయమునిట్లు ప్రకటించెను. రేపే పుష్యమీ నక్షత్రము కనుక పద్మముల వంటి ఎర్రని కన్నులు గల నా కుమారుడైన శ్రీరాముడు రేపు యువరాజ పట్టాభిషిక్తుడు కాగలడు. స్వయేవ పుష్యో భవితాశ్వో అభిషేష్యస్తు మే సుతః రామో రాజీవ తామ్రాక్షో యవరాజ్యతి ప్రభు. అంతటా దశరథ మహారాజు మంత్రులను పంపివైచి తాను తన అంతఃపురమునకు ఏగెను. పిమ్మట అతడు తన రథసారథికి శ్రీరాముని ఇచ్చటికి తీసుకొని రమ్ము అని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆ రథసారథి మహారాజు మాట శిరసావహించి శ్రీరాముణ్ణి మరల కొనివచ్చుటకై వెంటనే బయలుదేరి ఆయన భవనములను సమీపించెను. సుమంత్రుణ్ణి పునరాగమనములను గూర్చి ద్వారపాలకులు రామునకు నివేదించిరి. సుమంత్రుడు తన మందిరమునకు చేరినట్లు శ్రీరాముడు విని పట్టాభిషేకమునకు విఘ్నమేమైనా ఏర్పడినదా లేదా, ఏదైనా ఒక ఉపద్రవం సంభవించిందా అని సందేహములకు గురి అయ్యను. వెంటనే రాముడు సుమంత్రుణ్ణి తన భవనంలోకి రప్పించి మరలా నీవు ఇచ్చడికి వచ్చిన పని ఏమో పూర్తిగా వివరింపుము అని అతనితో నుడివెను. సూతుడు శ్రీరాముని వచనములు విన్న పిమ్మట ఆయనతో, ఓ రామ, మహారాజు గారు మిమ్మలను చూడగోరుచున్నారు, అతడికి వెళ్ళుటయా లేదా అనునది మీ ఇష్టమని పలికెను. సుమంత్రుని మాటలను వినినంతనే శ్రీరాముడు ఏమాత్రము ఆలసింపక మరల మహారాజును దర్శించుటకై రాజభవనమునకు బయలుదేరెను. శ్రీరాముడు రాజభవనమునకు చేరినట్లు విని దశరథ మహారాజు ఆయనకు ఒక ప్రియమైన మాటను తెలుపగోరి అతనిని తన అంతఃపురమున ప్రవేశపెట్టెను. సర్వ శుభ లక్షణ సంపన్నుడైన శ్రీరాముడు తండ్రిగారి అంతఃపురమును ప్రవేశించుచు దూరము నుండియే నమస్కరించి అంజలి ఘటించిన వాడై తండ్రిని దర్శించెను. తన కడకు వచ్చి మరల ప్రణమిల్లుచున్న శ్రీరాముణ్ణి లేవనెత్తి దశరథుడు అతనిని తన హక్కున చేర్చుకొనెను. పిదప అతనిని ఒక చక్కని ఆసనమున కూర్చుని చేసి మరలా ఇట్లు పలికెను, నాయనా రామ, నాకు వయసు మీరినది, ధర్మబద్ధములైన సుఖములన్నింటినీ అనుభవించి తిని, మృష్టాన్న దానములతో భూరి దక్షిణలతో జ్యోతిష్టోమము మొదలుకొని అశ్వమేధము వరకు గల యజ్ఞములను వందల కొలదిగా ఆచరించి తిని, ఇష్ట సంతాన ప్రాప్తితో నా కలలు పండినవి, చతుర్విధ పురుషార్థములు సిద్ధించినవి. నేడు ఈ భూమండలముల నీవు సాటిలేని వాడవు. ఓ బంగారు తండ్రి, వేద శాస్త్రాది విద్యలు నాకు అబ్బినవి, అరములైన నిత్యాగ్ని ఓత్రములను ఆచరించి తిని, ఇష్ట వస్తువులను కొల్లలుగా దానము చేసి తిని, ఓ వీర, నా అభిమతములన్నింటినీ తీర్చుకొంటిని. వందల కొలది యజ్ఞములను ఆచరించుటచే దేవరుణమును, వేదాధ్యయనముచే ఋషిరుణము, సత్సంతాన ప్రాప్తిచే పితృరుణము, దాన ధర్మములచే విప్ర రుణమును, ధర్మ సుఖానుభవముచే ఆత్మ రుణమును, రుణ పంచకమును తీర్చుకుంటిని. కనుక నీవు నీ పట్టాభిషేకమును నిర్వహించడం తప్ప నాకు మరి ఒక కర్తవ్యము ఏదియో మిగిలిలేదు. అందువలన నీవు నా తృప్తి కొరకు నేను చెప్పినట్లు చేయము. ఓ నాయనా, రాజులు, మంత్రులు మొదలుగా గల ప్రజలు అందరూ నీవు రాజువు కావలెను అని అభిలషించుచున్నారు. కావున నిన్ను యువరాజునిగా పట్టాభిషేక్తుణ్ణి చేయుచున్నాను. ఓ రామ, మరొక మాట, ఈ మధ్య కలలో నాకు భయంకరములైన అపశకునములు కనబడుచున్నవి. పిడుగులతో కూడిన ఉల్కలు, తోకచుక్కలు, మహాధ్వనులు గావించుచు పగటిపూటనే నేలపై రాలుచున్నవి. మన దశరథ మహారాజుకు ఇలా ఎందుకు కనబడుతున్నాయో తర్వాతి భాగంలో చూద్దాము.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.